లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్తూ ఉండడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను ఏర్పాట్లు చేశారు. గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు తీసుకొచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులకు ఇవాళతో రిమాండ్ ముగియడంతో నిందితులందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు అయితే తీసుకొస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేసులో A4గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఏసీబీ కోర్టుకు కూడా తీసుకొచ్చారు. ఆయన్ని రాజమండ్రి నుంచి సెంట్రల్ జైలు నుంచి అయితే ఉదయం బయలుదేరి కొద్దిసేపటి క్రితమే కోర్టుకు కూడా తీసుకురావడం జరిగింది. ఇక విజయవాడ జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప ఇతర నిందితులను కూడా కొద్దిసేపట్లో అయితే విజయవాడ కోర్టుకు అయితే తీసుకురాబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు సబ్ జైల్లో కూడా నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ నిందితులు వీళ్ళిద్దరూ కూడా ఉండటంతో మొత్తం 12 మంది నిందితుల్ని కూడా ఈ 3 సబ్ జైలు నుంచి కూడా ప్రస్తుతం న్యాయస్థానానికి అయితే తీసుకొస్తా ఉన్నారు. చెవిరెడ్డిని వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి సంబంధించి అనుమతి ఇవ్వాలని కూడా సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే వర్చువల్గా ఆయన్ని హాజరుపరచడానికి అనుమతి నిరాకరిస్తూ న్యాయస్థానం కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నేరుగా న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి అయితే సిట్ అధికారులు తీసుకురాబోతా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్లో కొన్ని అభ్యంతరాల మీద కూడా నిన్న న్యాయస్థానం ఈ అభ్యంతరాలను కూడా లేవనెత్తిన నేపథ్యంలో దానికి సంబంధించి 3 రోజుల్లో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిట్ అధికారులని ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో రిమాండ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి నిందితుల్ని ఈ రోజున న్యాయమూర్తి ఎదుటైతే సిట్ అధికారులు హాజరుపరచబోతా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయం తర్వాత రిమాండ్కి సంబంధించి తదుపరి ఆదేశాలు వస్తాయి. దాని తర్వాత నిందితుల్ని మళ్ళీ తిరిగి సబ్ జైలుకి అయితే తరలించడానికైతే పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో భద్రతను అయితే కట్టుదిట్టం